నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి హరిహర వీరమల్లు సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా సినిమా అయితే రిలీజ్ అయింది. కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. ప్రీమియర్స్లో అయితే పుష్ప 2 రికార్డ్నే కొట్టేసింది అంటున్నారు. సో ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు మన టాపిక్ సినిమాలకు అందరూ రివ్యూలు ఇస్తారు. ఈ రివ్యూ ఇచ్చే వాళ్ళ మీదే రివ్యూ ఇద్దాం ఈరోజు. సో ఈ సినిమా రివ్యూవర్లు ఎక్కువైపోయినారు. సినిమా చూసే వాళ్ళకన్నా సినిమా రివ్యూ ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. సో జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు, జియో నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ఇంటర్నెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఇప్పుడు సినిమాలు రివ్యూలు ఇస్తూ వాళ్ళు కాలక్షేపమో లేకపోతే డబ్బులు సంపాదిస్తున్నారో పక్కన పెడితే ప్రతి ఒక్కరు రివ్యూవర్లుగా అయితే తయారైపోయారు. సో ఈ రివ్యూవర్లు ఏమేమి రివ్యూ ఇచ్చారని మొత్తం నేను ఒకసారి ఈ యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూడడం జరిగింది. ఈ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక అభిప్రాయం వచ్చింది. దాన్ని మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు ఎక్కువైపోయారు. ఎప్పుడంటే పార్టీ పెట్టినప్పుడు కొంతమంది శత్రువులు తయారయ్యారు, తర్వాత ఒంటరిగా పోటీ చేసినప్పుడు కొంతమంది తయారయ్యారు, తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక కొంతమంది శత్రువులు తయారయ్యారు, తర్వాత బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత కొంతమంది శత్రువులు తయారయ్యారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ శత్రువులు తయారయ్యారు. ఈ శత్రువులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆయన ఏమీ చేయలేక, రాజకీయంగా ఏమీ చేయలేక, ఆయన ఆర్థిక మూలాల మీద కొట్టాలని ఈ సినిమాలకు రివ్యూలు ఇచ్చుకుంటా ఉన్నారు. సో ఈ రోజు కనుక మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఒకసారి గమనిస్తే మొత్తం వీళ్ళు నిన్నటి వరకు ఏమన్నారు, బాయ్కాట్ హరిహర వీరమల్లు అన్నారు. అంటే బాయ్కాట్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు సినిమా చూడలేదని కదా అర్థము. సినిమా చూడనోడు కూడా రివ్యూ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి టార్చర్ అటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బెంగళూరులో సేద తీరుతా ఉన్నాడంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి కోపాన్ని సినిమా మీద అయితే తీర్చుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే సనాతన ధర్మం అన్నాడో, సనాతన ధర్మం పట్టని వాళ్ళకందరికీ పవన్ కళ్యాణ్ ఒక విలన్ లాగా కనపడుతున్నాడు. సో వాళ్ళ శాడిజాన్ని చూపించడానికి ఇప్పుడు సినిమా ఒకటి వచ్చింది కాబట్టి ఆ సినిమా మీద రుద్దుతా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడో దాన్ని ఇష్టం లేని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద పడ్డారు, సినిమాల మీద రివ్యూలు ఇచ్చుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే హిందువుల గురించి ప్రశ్నించడం మొదలు పెట్టారో ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్స్ ఇదైతే పెద్ద వర్గమే తయారైపోయింది. కమ్యూనిస్టులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో ద్రవిడియన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈ కాంగ్రెస్ గురించి చెప్పనే అవసరం లేదు. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పవన్ కళ్యాణ్ ని బహిరంగంగానే విమర్శించడం మొదలు పెట్టారు. నిన్నటికి నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ రూలింగ్ ఉన్నటువంటి కర్ణాటకలో తెలుగు సినిమాకు బ్యానర్లు కన్నడలో కట్టలేదని బ్యానర్లు చించేసి సినిమాని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అది వాళ్లకు కన్నడ మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, ఈయన బీజేపీతో పొత్తులో ఉన్నాడని, నరేంద్ర మోడీని ఎప్పుడు పొగుడుతూ ఉంటాడని, నరేంద్ర మోడీని అభిమానిస్తాడనేటువంటి ఒక ఉద్దేశంతో మొన్నటికి మొన్న హిందీ గురించి చెప్పాడు కాబట్టి సో ఆ సినిమాని ఆపాలని సినిమా పోస్టర్లు చించేసి నానా హంగామా చేశారు. అదేవిధంగా ఇతర హీరోకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని అడిగితే మీ ఫ్యాన్స్ అప్పుడు మా హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్గా ట్రెండ్ చేశారు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ సినిమా వచ్చింది కాబట్టి మేము సినిమా చూడకుండానే నెగిటివ్ ట్రెండ్ చేస్తామని చెప్పి అదేదో డిజాస్టర్ హరిహర వీరమల్లు అని చెప్పి ట్రెండ్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు దీనికి రాజకీయ కోణం కూడా పులుముకుంది. రాజకీయ కోణం ఏంటంటే మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘురామకృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోల్చాడని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తగ్గేదే లేదని, లేదా మనల్ని ఎవర్రా ఆపేడదనేసి ఏదో డైలాగులు కొట్టాడని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని సినిమా బాలేదు, సినిమా బాలేదు, సినిమా బాలేదని రివ్యూలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బేసిక్గా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి కాపు సామాజిక వర్గం నచ్చని వాళ్ళు, కాపు సామాజిక వర్గాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వాళ్లకు రాజకీయంగా ఉన్నటువంటి వైరం కావచ్చు, దాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సినిమా మీద రుద్దుతూ ఆ సినిమా బాలేదు 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 అని చెప్పి రుద్దుతా ఉన్నారు. అదేవిధంగా ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఇంకొక టైప్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన సినిమాలు చేసుకునేది ఆయనకు ఆయన పార్టీ నడుపుకోవడానికే సరిపోవడం లేదు, ఇంక రివ్యూవర్స్కి ఏం డబ్బులు ఇస్తారు, వాళ్ళేం పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు. కాబట్టి సో ఇన్ని కోణాలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద రివ్యూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రివ్యూలను చూసి మీరు సినిమాలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు కులం చూస్తూ ఉన్నారు, మతం చూస్తూ ఉన్నారు, అదేవిధంగా పార్టీలు కూడా చూస్తూ ఉన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు
పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఈ రాజకీయాలు కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిపోయాయి. సో రాజకీయ కోణంలో కూడా ప్రత్యర్థులు తయారయ్యారు. సో అడుగడుగున ప్రత్యర్థులతో పోరాటం అయితే చేస్తా ఉన్నాడు. సో ఈ రివ్యూలు ఇస్తా ఉన్నారు, సినిమాలకు రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్ గా రివ్యూలు ఇవ్వడం మానేసి చాలా కాలం అయింది. వాళ్ళు నిజంగా రివ్యూ ఇచ్చేటప్పుడు ఆ హీరో ఏ మతానికి సంబంధించిన వాడు, ఏ కులానికి సంబంధించిన వాడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు, సినిమాల్లో ఏ వర్గానికి సంబంధించిన వాడు, ఇవన్నీ చూసుకొని రివ్యూలు ఇస్తా ఉన్నారు. సో ఈ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మి సినిమాలకు వెళ్తారు అంటే ఆ ట్రెండే నడుస్తూ ఉంది. మరి సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం సంపాదించుకున్నాడో నాకైతే తెలియదు, కానీ శత్రువులను మాత్రం చాలా సంపాదించుకున్నాడు. ఒక పార్టీ పెట్టినప్పుడు శత్రువులను సంపాదించుకున్నాడు, ఒంటరిగా పోటీ చేసినప్పుడు శత్రువులను సంపాదించుకున్నాడు, టీడీపీతో కలిసి పోటీ చేసినప్పుడు శత్రువులను సంపాదించుకున్నాడు, ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం అని చెప్పి శత్రువులను సంపాదించుకున్నాడు, హిందీ అని చెప్పి శత్రువులను సంపాదించుకున్నాడు. ఇంతమంది శత్రువుల మధ్య ఆయన సినిమా ఇవి ఇంకా సినిమాలు తీస్తాడా లేదా అని చెప్పి ఆయనే డైలమాలో ఉన్నాడు. ఇక రిలీజ్ అయిపోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఈ రివ్యూవర్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు నెగిటివ్ రివ్యూనే ఇస్తారు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, ఇక రాబోయే 2 సినిమాలు కూడా వాళ్ళు నెగిటివ్గానే రివ్యూస్ ఇస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ రివ్యూ ఇక రాబోయే రివ్యూలు కూడా ఏవి పాజిటివ్గా ఉండవు. నిజంగా సినిమా బాగున్నా బాగలేకపోతే ఎలాగో ఎవరు అనుకోండి, బాగుంటే కూడా బాగలేదని చెబుతారు. దానికి కారణాలు ఇప్పుడు నేను వివరించినవన్నీ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వరకు సినిమా చూడాలంటే దయచేసి రివ్యూలు చూడొద్దండి, డైరెక్ట్గా సినిమా చూడండి, మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అంతేగాని ఎవరో రివ్యూ ఇస్తారంటే వాళ్ళు అలాగే ఇస్తారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.